ఫ్రెండ్స్ టెక్నోస్ 2153కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 20, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ నాట్ CE సిరీస్ అయితే రాబోతుంది. మే 7వ తారీఖు అఫీషియల్‌గా వీళ్ళు అమెజాన్‌కి వెళ్ళి చూసినా, వీళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ చూసినా కానీ డేట్ కూడా అనౌన్స్ చేశారు. మే 7వ తారీఖు వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ నాట్ CE6 అండ్ వన్‌ప్లస్ నాట్ CE6 లైట్ 2 ఫోన్స్ అయితే రాబోతున్నాయి. CE6 వచ్చేసరికి స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది. 7S Gen 4 ప్రాసెసర్ తోటి 8000 mAh బ్యాటరీ అండ్ 1.5K 144Hz AMOLED స్క్రీన్ ఇవన్నీ టీచ్ చేస్తున్నారు CE6కి సంబంధించి. CE6 లైట్ విషయానికి వస్తే మాత్రం దీనిలో 7000 mAh బ్యాటరీ టీచ్ చేస్తున్నారు అండ్ 144Hz రిఫ్రెష్ డిస్ప్లే అంటున్నారు కానీ అది AMOLED అని చెప్పట్లేదు కాబట్టి మోస్ట్లీ IPS LCD డిస్ప్లే అయితే ఉండొచ్చు. దీని ప్రాసెసర్ కూడా MediaTek ప్రాసెసర్ ఉంటుంది. MediaTek Dimensity 7400 ప్రాసెసర్తో వస్తుంది. ఒకటి 20,000 రూపాయల దగ్గరలో రావచ్చు CE6 లైట్. CE6 వచ్చేసరికి 25,000 పైన వెళ్ళొచ్చు ఈసారి ప్రైస్. దీని స్పెక్స్ వస్తుంటే చూద్దాం ఎంత ప్రైస్ లో చేస్తారో. వన్‌ప్లస్ నాట్ 6 వచ్చింది రీసెంట్ గా, అది అవుట్ ఆఫ్ స్టాక్ నడుస్తుంది. ఇప్పుడు నేను చూసిన వాటిలో లాస్ట్ 3-4 months లో ఇది ఒక ఫోన్ అనుకోండి అవుట్ ఆఫ్ స్టాక్ అని బోర్డు పెట్టింది. సో చాలా మంది నాట్ 6 మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ వన్‌ప్లస్ కూడా మళ్ళీ నాట్ 6ని రీస్టాక్ చేస్తామని చెప్తుంది. మరి ఎప్పుడు స్టాక్ లోకి వస్తుందో తెలియదు. చాలా మంది అడుగుతున్నారు ఎప్పుడు స్టాక్ లోకి వస్తుందని. ప్రెజెంట్ ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఉంటే టెక్ న్యూస్ లో అప్డేట్ చేస్తూ ఉంటాను, ఫాలో అవుతుండండి. DCS చెప్తున్న ప్రకారం చూస్తే రెడ్మీ ఏదైతే నెక్స్ట్ జనరేషన్ నోట్ సిరీస్ ఉన్నాయి కదా, ప్రెజెంట్ నోట్ 15 నడుస్తుంది. నోట్ 16 మోస్ట్లీ తీసుకురారు వీళ్ళు. నోట్ 17 గా తీసుకొని రావచ్చు నెక్స్ట్ జనరేషన్ ఫోన్స్. నోట్ 17 లో కమ్బ్యాక్ ఇస్తుంది రెడ్మీ. ఇప్పుడు ఎంత ముందు మనకి 2017-18 మీకు ఎంత క్రేజ్ అయితే మీరు నోట్ సిరీస్కి చూసారో ఆ క్రేజ్ మళ్ళీ తీసుకురావడానికి రెడ్మీ ట్రై చేస్తుంది. 30,000 దగ్గర అన్ని మంచి ఫోన్స్ అయితే కనిపించట్లేదు. సో వీళ్ళ గ్యాప్ని ఫిల్ చేయడానికి కొద్దిగా బెటర్ ప్రాసెసర్ లైక్ MediaTek Dimensity 8500 ప్రాసెసర్ తీసుకొని వస్తారు. కూలింగ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తారు. బ్యాక్ సైడ్ 200 మెగాపిక్సెల్ కెమెరాస్ ఎప్పుడు తీసుకొని వస్తూనే ఉంటారు వీళ్ళు. ఆ 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. టెలిఫోటో లెన్స్ ఇప్పుడు 30,000 దగ్గర మీకు కనిపించవు. మోస్ట్లీ టెలిఫోటో లెన్స్ ఉండవు కానీ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 10,000 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్ రావచ్చు. నెక్స్ట్ జనరేషన్ ఏదైతే రెడ్మీ నోట్ 17 Pro ఉంటుందో అది. సో మళ్ళీ నోట్ సిరీస్ ని పూర్వవైభవం తీసుకోవడానికి రెడ్మీ ట్రై చేస్తుందని చెప్పేసి రీసెర్చ్ చెప్తున్నాడు. ఈ రోజు కామెంట్ ఆఫ్ ది డే కూడా దీనికి సంబంధించి 30,000 దగ్గరే ఉంది. అక్షిత్ అడుగుతున్నారు, అన్ని ఫోన్స్ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్తున్నాయి. వన్‌ప్లస్ నాట్ 6, Neo 10, Neo 10R అన్ని అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్తే ప్రైస్ టూ మచ్ ఉన్నాయి. ఐ వాంట్ టు బై ఆల్ రౌండ్ ఫోన్ అరౌండ్ 30K. ఎనీ సజెషన్? 30,000 దగ్గర ఆల్ రౌండ్ ఫోన్ అయితే ప్రజెంట్ అయితే ఏమీ లేవు. ఒకవేళ మీకు కొద్ది కెమెరా తగ్గినా పర్లేదు, పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ అనుకుంటే పోకో X8 Pro దొరుకుతుంది 30,000 దగ్గరలో. అదొక ఆప్షన్ ఉంది. అండ్ నథింగ్ ఫోన్ 4A ఉంది. దానిలో కెమెరాస్ బాగుంటాయి, పర్ఫార్మెన్స్ తగ్గుతుంది, అంటే గేమ్స్ ఎక్కువ ఆడలేరు మీరు. Vivo T4 Pro కూడా ఉంటుంది. ఇది 28,000 రూపాయలకు వస్తుంది. దీనిలో మీకు కెమెరా బాగుంటుంది, గేమ్స్ ఏమి ఆడలేదు కానీ మిగతా బాగా ఉంటుంది. దీనిలో టెలిఫోటో లెన్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇది స్టాక్ లోకి వస్తుంది పోతుంది. ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో దాని ప్రకారం మీరు డిసైడ్ అవ్వాలి. కంప్లీట్ అన్ని కావాలి అంటే మాత్రం ప్రెజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే మాత్రం ఏ ఫోన్ అయితే అంత పర్ఫెక్ట్ అయితే అనిపించట్లేదు. లాస్ట్ జనరేషన్ ఫోన్స్ అన్ని ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ లో కనిపిస్తున్నాయి మాక్సిమం ఫోన్స్. వెయిట్ చేసి చూడాలి ఏమైనా కొత్త ఫోన్స్ వస్తాయేమో, లేకపోతే దసరా సేల్కి 40,000 దగ్గర ఉన్న ఫోన్స్ ఏమైనా తక్కువ రేట్కి వస్తాయేమో. ప్రజెంట్ అయితే మాత్రం X8 Pro ఒక్కటి కొద్దిగా కనిపిస్తుంది. నెక్స్ట్ న్యూస్ దగ్గర వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఫిలిప్స్ Type-C ఇయర్ ఫోన్స్ 269 రూపీస్కి అయితే వస్తున్నాయి. 269 రూపీస్కి క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయకండి నుంచి. జస్ట్ మీకు Type-C ఇయర్ ఫోన్స్ కావాలి అనుకుంటే నెక్స్ట్ దొరుకుతున్నాయి తక్కువ రేట్కి ఫిలిప్స్ బ్రాండ్ నుంచి. అండ్ ఇంకోటి మంచి రిఫ్రిజిరేటర్ తక్కువ రేట్కి వస్తుంది. బాష్ నుంచి డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ 243 లీటర్స్ 3 స్టార్ రిఫ్రిజిరేటర్. నార్మల్ ప్రైస్ దీనిది 27,990 రూపాయలు ఉంది. దీని మీద 1000 రూపాయలు కూపన్ డిస్కౌంట్, 3,250 రూపాయలు యాక్సిస్ బ్యాంక్ మీద డిస్కౌంట్ వస్తుంది. డీల్ ప్రైస్ వచ్చేసరికి 23,740 రూపాయలకి అయితే వస్తుంది. మీరు డీల్స్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి లింక్స్, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యూడియో నేను ఎప్పుడు కొత్త ఆలోచనతో ముందుకు వస్తూ ఉంటుంది. సో రీసెంట్ గా చూసుకుంటే ఐఫోన్స్ లో వీళ్ళు థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఇన్స్టాల్ చేసుకునే ఫీచర్ తీసుకురామని యాపిల్ సాగొట్టారు, తీసుకొని కూడా వచ్చారు. ఇప్పుడు కొన్ని కొత్త తీసుకొని వస్తున్నారు. ఫేజ్ 1 అని చెప్పేసి ఇప్పుడు 2026 లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ప్రతి మొబైల్ ఫోన్ ఏదైతే లాంచ్ అవుతుంటాయో ఈ రీజియన్ లో అవి 7 to 10 years సర్వీస్ ఉండాలి. 7 to 10 years వాటికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కానివ్వండి, సర్వీస్ కానీ చేయాల్సి ఉంటుంది. అప్డేట్స్ మాక్సిమం 6 years ఇస్తారు, అంతమించి ఎక్కువ ఎవరు. మాక్సిమం అది కూడా సామ్సంగ్ ఇలాంటి బ్రాండ్స్, గూగుల్, యాపిల్ లాంటి బ్రాండ్స్ ఉంటాయి. సో అప్డేట్స్ రావు కానీ వాటి స్పేర్ పార్ట్స్ కానివ్వండి అండ్ వాటి సర్వీస్ కానీ అవైలబిలిటీ అయితే ఉండాలి. అండ్ ఇంకొక ఫేజ్ 2 లో ఇది చేయాలన్నమాట. 2027 ఫిబ్రవరి నుంచి ఇది స్టార్ట్ చేయాలి. ప్రతి ఫోను బ్యాటరీ మనమే రీప్లేస్ చేసుకునే విధంగా ఉండాలి. యూజర్ రీప్లేస్ చేసుకునే విధంగా తీసుకురావాలి. అంటే పాతకాలంలో ఉంటాయి కదా రీప్లేసబుల్ బ్యాటరీస్, అట్లా తీసుకురావాలని చెప్పేసి ఒక రూల్ చేస్తున్నారు. ఒకవేళ ఇది తీసుకొచ్చారనుకోండి వాటర్ రెసిస్టెంట్ ఎగిరిపోద్ది. వాటర్ రెసిస్టెంట్ అయితే ఉండదు, కూలింగ్ సిస్టమ్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేరు. సో ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. మరి చూడాలి బ్రాండ్స్ ఒప్పుకుంటే లేవో. అందరు ఇప్పుడు తీసేస్తారు రీప్లేసబుల్ బ్యాటరీస్ అయితే, మాక్సిమం ఏ బ్రాండ్ ఇవ్వట్లేదు. మరి దీనికి ఏమైతే తెలియదు. ఇది ఫేజ్ 2, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది స్టార్ట్ చేయమని చెప్పేసి EU అయితే మొబైల్ బ్రాండ్స్ కి హుకుం జారీ చేసింది. నెక్స్ట్ మనకి చాలా బ్రాండ్స్ ఆఫ్లైన్ నుంచి ఎగ్జిట్ అవబోతున్నాయి. వన్‌ప్లస్ ఆల్రెడీ తగ్గించేసింది ఆఫ్లైన్ మార్కెట్ ని, ఎందుకంటే అక్కడ కమిషన్ ఎక్కువ ఇవ్వాలి. అండ్ చాలా మంది ఆఫ్లైన్ రీటైలర్స్ కూడా ధర్నాలు అవి కూడా చేశారు. లాస్ట్ ఇయర్ చూసిందే మనం.
ఇప్పుడు వన్ ప్లస్ తగ్గించేసేసింది. మోస్ట్లీ వాళ్ళ ఆఫ్లైన్ స్టోర్స్లో కానీ అండ్ కొంతమంది దగ్గర మాత్రం అమ్ముతున్నారు. ఇప్పుడు ఇదే బాటలో మోటరోలా రాబోతుంది అండ్ నథింగ్ కూడా రాబోతుంది. మెయిన్ ప్రైజెస్ పెరిగిపోతున్నాయి. మొబైల్ ఫోన్స్ నార్మల్గానే ప్రైజెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి ప్రజెంట్ ఉన్న సినారియో వల్ల. ర్యామ్, స్టోరేజ్, ప్రాసెసర్ వార్ ఇలా చాలా నడుస్తున్నాయి. ఫోన్ ప్రైజెస్ మామూలుగానే పెరుగుతున్నాయి. ఇంకా ఆఫ్లైన్లో అమ్మాలంటే వాటికి ప్రమోషన్స్ డబ్బులు ఖర్చు పెట్టాలి అండ్ దాంతోపాటు కమిషన్ కూడా ఉంటుంది. ఆఫ్లైన్ స్టోర్ కమిషన్ ఇవన్నీ చూసుకుంటే ప్రైజెస్ ఇంకా విపరీతంగా పెరుగుతున్నాయి అని చెప్పేసి వీళ్ళు కూడా మోటరోలా, నథింగ్ కూడా ఆఫ్లైన్ ప్రెజెన్స్ అయితే తగ్గిస్తుంది. కంప్లీట్గా వెళ్ళట్లేదు, కొద్దిగా తగ్గిస్తారు. వాళ్ళ స్టోర్స్లో అమ్ముకుంటారు అండ్ కొన్ని స్టోర్స్కి మాత్రమే ఇస్తారు అనుకుంటా. ప్రజెంట్ అందరి సిచ్యువేషన్ బ్యాడ్ ఉంది. ఇప్పుడు ఆఫ్లైన్ వాళ్ళకి కూడా వాళ్ళు మొబైల్స్ అమ్మితేనే వాళ్ళకి లాభం అయితే వచ్చేది. కొంచెం వాళ్ళ షాప్స్ అని నడవాలంటే అక్కడ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ప్రజెంట్ ఆన్లైన్లో కూడా అదే ప్రాబ్లం. ఫోన్స్ విపరీతంగా ప్రైజులు పెరుగుతున్నాయి అండ్ స్టాక్స్ కూడా తగ్గించేస్తున్నారు. బ్రాండ్స్ కూడా ఎక్కువ స్టాక్స్ తయారు చేయట్లేదు ఇంత ముందులాగా. స్టాక్స్ కూడా తగ్గించి అంటే పబ్లిక్ డిమాండ్ బట్టి పెంచుతా అన్నట్లుగా ఉన్నారు వాళ్ళు కూడా. ఇయర్ బ్యాడ్ ఇయర్ అని చెప్పొచ్చు టెక్ ఇండస్ట్రీకి. 2026, 2027 చూద్దాం. ఇయర్ ఎండ్ వరకు వెయిట్ చేసి దసరా సేల్ వరకు ఏమైనా సెట్ అయిద్దేమో, ఏమైనా వస్తాయా ఫోన్స్, లేకపోతే ఇదే సినారియో ఉంటుందో తెలియదు. ప్రస్తుతానికైతే మాత్రం క్వశ్చన్ మార్క్ అంతా. నెక్స్ట్ మనకి ఎస్ఎస్ ఇన్నోవేషన్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి హర్యానాకి చెందిన కంపెనీ ఇది. వీళ్ళు రోబోట్స్ తయారు చేస్తూ ఉంటారు. ఈ రోబోట్స్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట. మనుషులకి హార్ట్ ఆపరేషన్స్ ఇట్లాంటివి చేస్తూ ఉంటాయి. వీటిని డాక్టర్స్ ఆపరేట్ చేస్తూ ఉంటారు. డాక్టర్ ఎక్కడైనా ఉండనివ్వండి, ఆయన అక్కడి నుంచి ఆయన ఉన్న లొకేషన్ నుంచి ఈ రోబోని ఆపరేట్ చేసి ఆపరేషన్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఏదైతే ఈ రోబోట్స్ ఉన్నాయి కదా, ఈ రోబోట్స్ కి డ్రోన్ అటాచ్ చేయబోతున్నారు. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ లో యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి కదా, వాళ్ళని అంబులెన్స్ లో హాస్పిటల్ తీసుకొచ్చే వరకు చాలా మంది చనిపోతూ ఉంటారు. అట్లా కాకుండా వీళ్ళు డ్రోన్స్ తయారు చేస్తున్నారు కదా, ఈ డ్రోన్స్ ఎగిరి పేషెంట్ దగ్గరికి వెళ్తాయి. పేషెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆన్ ది స్పాట్ అక్కడే వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ సర్జరీస్ కానీ ఇట్లాంటివి చేయాలనుకుంటే, బ్లడ్ ఎక్కువ పోకుండా కుట్లేయడం ఇట్లాంటివి ఏదన్నా కానీ ఈ రోబోట్స్ అక్కడికి వెళ్ళి చేస్తాయి అనమాట. సో దీన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో ఇది చాలా బాగుంది ఆలోచన అయితే. మరి చూడాలి ఇది ఏమైతుందో. నెక్స్ట్ నాసా వాళ్ళు ఆర్టెమిస్ 2 అని చెప్పి ఒక మిషన్ చేశారు. మీకు ఆల్రెడీ చెప్పారు దీని గురించి. ఎవరైతే ఆస్ట్రోనాట్స్ ఉంటారో వాళ్ళందరినీ పంపించారు దీని విషయంలో. మిషన్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఎర్త్ చుట్టూ ఒక రౌండ్ వేసి తర్వాత మూన్ చుట్టూ రౌండ్ వేసి కిందకి రావాలి. ఎంత టైం వీళ్ళు తీసుకుంటున్నారు, ఎంత టైంలో మనం ఎర్త్ నుంచి మూన్కి వెళ్ళొచ్చు, ఇట్లా కొన్ని వీటి కోసం వీళ్ళు మిషన్ అయితే చేసింది. దీనిలో ఆస్ట్రోనాట్స్కి పర్మిషన్ ఇచ్చారు. వీళ్ళు కెమెరాస్ తీసుకెళ్ళొచ్చు, మొబైల్ ఫోన్స్ తీసుకెళ్ళొచ్చు, వాళ్ళు కళ్ళకి కనిపించిన క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ఇట్లా చాలా మంది ఆస్ట్రోనాట్స్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేశారు మూమెంట్స్ని. కొంతమంది డిఎస్ఎల్ఆర్ కెమెరాస్, మంచి జూమ్ లెన్స్ ఇట్లాంటివి తీసుకెళ్లారు, కానీ వాళ్ళు క్యాప్చర్ చేయలేనిది ఐఫోన్ క్యాప్చర్ చేసింది. ఒక ఆస్ట్రోనాట్, అతని పేరు వచ్చేసరికి రైడ్ వైస్మ్యాన్. సో ఇతను ఐఫోన్ 17 Pro Max ఉంది ఇతని దగ్గర. ఇతను ఎర్త్ సెట్ ని దీనిలో క్యాప్చర్ చేశాడు. 8x జూమ్ చేసి వీడియో రికార్డ్ చేశాడు. ఎర్త్ సెట్ అంటే మనకు సన్సెట్ చూసే ఉంటారు కదా, సన్ వెళ్తున్నప్పుడు ఈవినింగ్ సన్సెట్ వస్తుంది కదా, అట్లనే పెద్దగా కనిపిస్తుంది మూన్, చిన్నగా కనిపిస్తుంది ఎర్త్ అనమాట. ఎర్త్ అక్కడ సెట్ అవుతుంది, కిందకి వెళ్తుంది. ఈ మూమెంట్ ని ఇతను ఫోన్ లో క్యాప్చర్ చేశాడు. ఐఫోన్ 17 Pro Max 8x జూమ్ చేసి క్యాప్చర్ చేశాడు. ఇది చాలా బాగా వచ్చింది వీడియో అండ్ ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. అమెరికాలో 91 years బామ్మ ఆమె ఒక్కటే ఉంటుంది ఇంట్లో. వాళ్ళ పిల్లలు వేరే బయట ఉంటారు అనమాట. ఫోన్లో మాట్లాడుతుంటారు రోజు. సేమ్ 1 week నుంచి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. వీళ్ళు కొంతమంది కొరియర్ ఉంటాయి కదా, ఆర్డర్స్ పెడితే ఫుడ్ ఆర్డర్స్ వెళ్తుంటారు కదా, అట్లా వెళ్ళి వాళ్ళతో బెల్ కొట్టించినా కానీ ఆమె డోర్ కూడా ఓపెన్ చేయట్లేదు. సేమ్ వీళ్ళు కంగారు పడి ఇంకా పోలీసులకి చెప్పారు. పోలీసులకి ఇలా ఇన్ఫర్మేషన్ అందించారు. పోలీసులు వచ్చి ఇంకా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత చూసి వీళ్ళు షాక్ అయిపోయారు. లోపల బెడ్రూమ్ లో టీవీలో గేమ్స్ ఆడుతుంది బామ్మ కూర్చొని. ఆ బబుల్ గేమ్ ఉంటుంది చూసారా, మీరు చూసే ఉంటారు గేమ్. ఈ గేమ్ ఆడుతూ ఉంది. పర్సనల్ గా స్కోర్ ఒకటి చేసిందంట. తన స్కోర్ ని తనే బీట్ చేయాలని చెప్పేసి హెడ్ ఫోన్స్ పెట్టుకొని సీరియస్ గా గేమ్ ఆడుతా ఉంది. డోర్ కొడతా, డోర్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు అంటే హెడ్ ఫోన్స్ పెట్టి నాకు వినపడలేదు అని చెప్తుంది. సో ఈ వారం రోజు ఇదే పని. తింటుంది, ఫోన్ పక్కా పడేసింది, ఫోన్ గురించి అసలు పట్టించుకోవట్లేదు, తింటుంది అండ్ గేమ్ ఆడుకుంటూ కూర్చుంది. వాళ్ళ పిల్లలకి ఇన్ఫర్మేషన్ అందించారు, ఆమె ఫోన్లో కూడా మాట్లాడించారు. నెక్స్ట్ మనకి చైనాలో జరిగింది సంఘటన. చైనాలో ఒక లేడీ అపార్ట్మెంట్ నుంచి 1.5 CR క్యాష్ ని బయటకి ఇసిరేస్తుంది. వాళ్ళ హస్బెండ్ తో గొడవ అయింది, మొగుడితో గొడవ అయిందని చెప్పేసి మొత్తం డబ్బులను తీసి పిచ్చి పిచ్చికి ఇసిరేసింది. కింద బండి మొత్తం కింద పడిన తర్వాత ఆ క్యాష్ మొత్తం ఎవరైతే కింద ఉంటారో వాళ్ళందరూ వాటన్నిటిని గ్యాదర్ చేసి మొత్తం కలిపి మళ్ళీ తీసుకెళ్లి వాళ్ళకే ఇచ్చి పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందించారు. పోలీసులు వచ్చేసి వీళ్ళిద్దరు కౌన్సిలింగ్ అయితే చేశారు. సో ఇట్లా మీరు చేస్తే మీరు ఇట్లా క్యాష్ ఇసిరేస్తున్నారు, కింద వాటి కోసం ఎవరైనా కొట్టుకున్నారు అనుకోండి ట్రాఫిక్ జామ్ అవుతుంది, చాలా మంది ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఇట్లాంటివి చేయకండి అని చెప్పేసి వాళ్ళు కౌన్సిలింగ్ అయితే ఇచ్చి వచ్చేసారు. అదే మన దగ్గర ఇంత క్యాష్ ఇసిరేస్తే
నెక్స్ట్ ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి, బాగా ఇంట్రెస్టింగ్, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మ్యాచెస్. సో అక్కడ కంటెంట్ కూడా చాలా మంది క్రియేట్ చేస్తున్నారు ఐపీఎల్ మ్యాచెస్ దగ్గర నుంచి. ఒక అమ్మాయి పంజాబ్ మ్యాచ్ జరిగింది కదా, దానిలో తన రింగ్ కింద పడేసి ఇట్లా రీల్ కంటెంట్ కోసం అది చేసింది. 70,000 రూపాయల రింగ్ అది. తర్వాత లేచిన తర్వాత కింద పడిన తర్వాత రింగ్ కనపడలేదు. అది ఎంత ఎతికినా కానీ కనపడలేదు. అందరు కలిసి ఎతికినా కానీ ఆ రింగ్ ఎక్కడ ఉందో కనిపించలేదు. అది మొత్తానికి మాయమైపోయింది. జస్ట్ ఆ రీల్ కాస్ట్ 70,000 రూపాయలు. వీకెండ్ లో మన హైదరాబాద్ లో కూడా మ్యాచ్ జరిగింది, చెన్నైకి హైదరాబాద్ కి మధ్యలో మ్యాచ్. అండ్ దీనిలో ఒక నిమ్మకాయ పట్టుకొని ఒక అతను చేతబడి చేశాడు. చేతబడి చేయడం వల్ల శివన్ దూబే అవుట్ అయిపోయాడు అని చెప్పేసి ఇది బాగా వైరల్ అయిపోయింది. అండ్ దీని మీద కేసు వేస్తున్నట్లు కూడా సిఎస్కే ఒక ప్రకటన రిలీజ్ చేసినట్టు కూడా వచ్చింది. అంతా ఫేక్, అదంతా ఏదో ఫ్యాన్స్ క్రియేట్ చేసినట్టున్నారు. ఆ వీడియో మీరు చూసినా కానీ 2 డిఫరెంట్ వీడియోస్ అవి క్లబ్ చేశారు, అది ఎడిట్ చేసి పెట్టారు. అతను నిమ్మకాయ అంటున్నప్పుడు సైడ్ మొత్తం చూసుకుంటే మొత్తం ఎల్లో కలర్ చేసేసి కనపడతాయి. శివన్ దూబే అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కెమెరా తీసుకొస్తే పక్కన వైట్ కలర్ షర్ట్ వేసుకుని ఎగురుతా ఉంటారు. అది మొత్తం 2 డిఫరెంట్ వీడియోస్. అండ్ అది ఏదో ఫన్ కోసం చేసినట్టున్నారు కానీ అదే చేతబడి అట్లాంటివి అయితే ఏం కావు. ఇది ఫ్రెండ్స్ వరకు న్యూస్ అయితే. వీకెండ్ మ్యాక్బుక్ ప్రో వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ఒకవేళ మీరు చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం. సెలవు, బాయ్.